ఇయర్ ఎండింగ్ లో కూల్చివేతలతో హైడ్రా అడలెత్తిస్తోంది. తాజాగా కాజాగూడ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 20కి పైగా దుకాణ సముదాయాలను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఇక 24 గంటల్లోగా ఖాళీ చేయమని వారికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నారు. దుకాణాల్లో ఉన్నటువంటి ఇల్లు, ఫ్రిడ్జ్లు, సామాన్లు అలాగే సామాగ్రిని అంతా కూడా తీసుకువెళ్ళనీయకుండా ధ్వంసం చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రా తీరుపై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం ఈ ఆక్రమణల తొలగింపు అయితే సాగుతుంది. 20కి పైగా దుకాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాజాగూడ బఫర్ జోన్లో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. సరిగ్గా ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హైడ్రా మరొకసారి హడలెత్తిస్తోంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో ప్రస్తుతం ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న ప్రక్రియను చూడొచ్చు. 24 గంటల్లోనే దుకాణాలను ఖాళీ చేయాలని హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే హైడ్రా తీరుపై బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. దుకాణాల్లో ఉన్నటువంటి సామాగ్రి, విలువైన సామాగ్రి, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇతరత్ర అవన్నీ కూడా ధ్వంసమైనట్టుగా బాధితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. డబ్బులు తీసుకున్నాడు వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటలు అలా అయితే అక్కడ ఇవ్వాలి. మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి, ఎన్ని పీకట్లేదు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవరైనా నోటీస్ ఇచ్చిన నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటలు అలా అయితే అక్కడ ఇవ్వాలి. మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి, ఎన్ని. కాజాగూడ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో తాజాగా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. దాదాపు 20కి పైగా ఆక్రమణలను కూల్చివేస్తుంది. ఇయర్ ఎండింగ్లో కాజాగూడ చెరువు ప్రాంతంలో ఆక్రమణలు కూల్చివేస్తుండడంతో స్థానికులు ఒకసారిగా హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఆ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో 24 గంటల్లోగానే నోటీసులు ఇచ్చి తమను ఖాళీ చేయమని చెప్పడం సరైంది కాదంటున్నారు. తమ సామాగ్రి, విలువైన సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసమైందంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీశైలం జనగారు. శ్రీశైలం, కాజాగూడ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో తాజాగా హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది, అధికారులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ రంపాస్. హైడ్రా అనే పదము తెలుగు 2 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా తెలియని పెట్టుకుంటారు. సో హైడ్రా అనేది వచ్చిన చాలా తక్కువ టైంలో ఎక్కువగా జనాల్లోకి తిరిగిచ్చింది. సో ఈ సందర్భంలోనే 2024లోనే హైడ్రా వచ్చింది. సో 24 ఇయర్ ఎండింగ్, ఈ రోజు 31. ఈ రోజు ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా అడలెత్తిస్తోంది. కాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమాలకు కూడా హైడ్రా ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో ఇక నేలమట్టం చేస్తుంది. 4 ఎకరాల వేసిన ఫెన్సింగ్ ను తొలగించింది. 20కి పైగా దుకాణాలని హైడ్రా సిబ్బంది తొలగించింది. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలు ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమాల తొలగింపు కొనసాగిస్తోంది. అయితే కాజాగూడ కూల్చివేత వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. రామదాస్, ఎన్నో ఏళ్ళుగా ఉన్న తమ నిర్మాణాన్ని ఎలా కూల్చివేస్తారంటూ బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేస్తారంటూ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడ వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయలేదు. దీంతో ఈ రోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. దుకాణంలోని సామాన్లు తీసుకునే సమయం కూడా వ్యాపారులకు హైడ్రా ఇవ్వని పరిస్థితి. సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో కూల్చివేతల్లో దుకాణంలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి అంతా కూడా ధ్వంసమవుతుంది. రామదాస్, ఇటీవల చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు నానక్రమగూడ సర్వే నెంబర్ 151లో రాజేంద్ర నగర్ మండలం ఉప్పలగూడ సర్వే నెంబర్ 451లో సుమారు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2 మండలాల పరిధిలోని నానక్రమగూడ, కాజాగూడ, ఉప్పలగూడ గ్రామాల్లో చెరువు FTL బఫర్ జోన్ విస్తరించి ఉంది. 2013లో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దుల ప్రకారం ఈ చెరువు లేక్ ID 2924 మొత్తం 54 ఎకరాల్లో ఉండగా అందులో 2013 అక్టోబర్ నాటికి 48 ఎకరాల మేర నీరు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు మ్యాప్ తయారు చేశారు. అయితే గత కొంతకాలంగా విచ్చలవిడిగా కబ్జాలు చోటు చేసుకుంటున్నాయి. చెరువును ఎండబెట్టి మరి చికం స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. రామదాస్, ఈ నేపథ్యంలోనే ఇక ఇయర్ ఎండింగ్ చివరి రోజుకి కూడా
ఎవరిని విడిచిపెట్టకుండా హైడ్రా ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరి ఆ రోజు ఇయర్ ఎండింగ్ లో కూడా సామాన్యులకి కన్నీటి హైడ్రా ఈ దూకుడు ఏంటి అంటూ ఇక కొంతమంది కామెంట్స్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద 24 గంటల్లోగానే ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో ఈ ఆక్రమణల తొలగింపు సాగుతోంది. దాదాపు 20కి పైగా దుకాణాలను ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక కూల్చివేతల సందర్భంగా తమ విలువైన సామాగ్రి కూడా ధ్వంసమైందంటూ బాధితులు అయితే ఆవేదన చెందుతున్నారు. అట్లా ఉన్నటువంటి సామాగ్రి, ఫ్రిడ్జ్లు, మిగతా విలువైన సామాగ్రి అంతా కూడా ధ్వంసమైందంటూ బాధితులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఖాజాగూడ చెరువు ప్రాంతంలో కూల్చివేతల ప్రక్రియ సందర్భంగా బాధితులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఏమన్నారో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరైనా నోటీస్ ఇచ్చినా నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటలు ఇచ్చిండా అలా అయితే అక్కడ ఇవ్వాలి. మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.